యాక్చువల్ నేను వేణుని మిస్ అవుతున్నా, హూ ఇస్ మై పార్ట్నర్ ఇన్ దిస్. యాక్చువల్ వేణు నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు, తెలుగులో మాట్లాడి సార్ అని. మన తెలుగు సినిమా తెలుగులో మాట్లాడు. సో నేను ప్రయత్నిస్తాను. ఏమైనా తప్పులైతే చెప్పండి. యాక్చువల్లీ నేను మురళి గారు చాలా ఎమోషన్ అయ్యారు, బట్ ఈజ్ రియలీ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అందుకే చాలా ప్యూర్ హార్ట్. ఈజ్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండ్ ఆల్సో యాక్టర్స్ డైరెక్టర్. ఐ థింక్ మీరు ఆయన అన్నట్టు ఎవ్రీ మినిట్ నేను మిమ్మల్ని గర్వపడేట్టు చేస్తాను సార్ అన్నారు. నేను ట్రైలర్ రెస్పాన్స్ చూసినాక నేను ఫస్ట్ కాపీ చూడలే కానీ, బట్ లైక్ ఒక కాపీ చూశాను. అది చూసాక చెప్తున్నాను, చాలా గర్వపడేటట్టు తీశారు. నాకు రోజు లాస్ట్ 2 days నుంచి యూఎస్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ కంటెంట్. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ కంటెంట్. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్ వాట్ యూ హ్యావ్ డన్. అండ్ నేను ఇప్పుడే చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, ఈ జర్నీ వోంట్ స్టాప్ విత్ మురళి. వీ వాంట్ టు కంటిన్యూ అవర్ జర్నీ విత్ మురళి. ఐ థింక్ చాలా నేర్చుకున్నాం ఈ జర్నీలో. సో మురళి సార్, ఈ మూవీ మీ గురించి అన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నాను సార్. మీరు అందరు హెల్ప్ చేయాలి దాని గురించి. అది మెయిన్ చెప్దాం అనుకున్నాను. సో అండ్ అఫ్ కోర్స్ మాకు ఫన్, మురళి గారు నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఎవరిది లైన్ ఎవరు అంటే పూర్ణ ప్రజ్ఞ అండ్ నిరంజన్ రెడ్డి గారు. సో వాళ్ళతో ఈ షూటింగ్లో ఛాన్సాలు కలిసాము. అండ్ ఐ నో దట్ దే ఆర్ ద నాలెడ్జ్ బ్యాంక్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఐ లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. చాలా రెస్పెక్ట్ ఉంది సార్ మీ వర్క్ పైన, మీ రైటింగ్ పైన. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా కృష్ణ సౌరభ్, ఆయనకు చాలా ఇయర్ చాలా 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 గొప్ప విషయాలు జరిగాయి. హీ గాట్ మ్యారీడ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ మూవీలో హీ హెస్ పుట్ హార్ట్ అండ్ సోల్. అసలు నేను ఇవాళ మార్నింగే చూశాను. ఐ టోల్డ్ హిమ్, ఆర్ యూ స్టిల్ బ్రీతింగ్? 2 AM వరకు వర్క్ చేస్తున్నాడు ఈరోజు. సో హీ ఫినిష్ హిస్ జాబ్. బట్ ఐ థింక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసే ఉంటారు, చాలా వీడియోస్ కొన్ని బయటకు వచ్చాయి. One more is yet to come. He collaborated with our Faria. I'll talk about Faria at the end. That's also an amazing. I'm really waiting. As a ప్రేక్షకుడిలాగా నేను వెయిట్ చేస్తున్నా సాంగ్ కోసం. I'm excited. Then of course I want to talk about our star cast. We have a powerful star cast. మురళి గారు చెప్పినప్పుడు చాలా ఆప్షన్స్ ఇచ్చారు, కానీ బట్ మురళి గారు దీస్ ఆర్ ద బెస్ట్ అంటే మేము అట్లా వెళ్ళిపోయాం. సో అఫ్ కోర్స్ మాకు బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం గారు చాలా హెల్ప్ సపోర్ట్ చేసిండ్రు. ఆయనకున్న ప్రేమ, తెలుగు ఇండస్ట్రీ పైన ఉన్న ప్రేమ, తెలుగు కొత్త ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయాలన్న ఒక అది చాలా చాలా మాకు త్రూఅవుట్ ద జర్నీ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఎవ్రీడే మాట్లాడుతున్నారు. లైక్ ఇది రిలీజ్ డే అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎవ్రీడే ఈజ్ ఆస్కింగ్ ఏం జరుగుతుంది, ఏం సపోర్ట్ కావాలి అన్నట్టుగా చేస్తున్నారు. సో దట్ మీన్స్ అ లాట్. ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా, నేను యూఎస్లో ఉన్నా కూడా కాల్ చేసి మరీ డబ్బింగ్ చాలా బాగా వచ్చింది, మూవీ చాలా బాగా వచ్చింది అని చెప్పి చాలా మోటివేట్ చేశారు. సో ఆ పెద్ద మనిషి మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారంటే దట్స్ అ బిగ్ డీల్. దట్స్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ దట్. అండ్ అఫ్ కోర్స్ యోగి బాబు, ఇట్ వాజ్ నాట్ ఈజీ టు గెట్ హిస్ డేట్స్, బట్ మురళి గారు సెడ్ ఐ థింక్ ఆ రోల్కి అట్లాంటి వాళ్ళే కావాలి అని అంటే మేము వెయిట్ చేసి మరి తీసుకున్నాం. థ్యాంక్ యూ యోగి బాబు గారు. ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్, ఆయన ప్రమోషన్కి వచ్చే టైం కూడా లేదు. బట్ థ్యాంక్ యూ సార్, మీరు ఎక్కడున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ అఫ్ కోర్స్ మా మల్టీ టాలెంటెడ్ హై పర్ఫార్మింగ్ టీమ్. జీవన్ అన్న, నిన్న వైజాగ్లో పోతే జీవన్ అన్న పేరు చెప్తే ఒకటే అంటారు, నేను అన్నాను సార్. హైట్లో కూడా కాలేదు. జీవన్ కుమార్, ఓకే తమ్ముడు జీవన్ కుమార్. కానీ నిన్న వైజాగ్లో గీతంలో జీవన్ కుమార్ అనగానే అసలు మళ్ళీ ఒక 1 minute వరకు మాట్లాడలేదు. వాళ్ళిద్దరే సాక్ష్యం. నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, వైజాగ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, జీవన్ అన్నకు చాలా ఫాలోయింగ్ ఉందని. థ్యాంక్ యూ అన్న, నీ వల్ల మేము చాలా చాలా మళ్ళీ అన్న థ్యాంక్ యూ తమ్ముడు ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఎడిట్ చేస్తాం. రాజ్ కుమార్ కసిరెడ్డి గారు చాలా ఫ్రెండ్లీ అండి, చాలా
చాలా బాగా చేశాడు. ఆయన మీరు చూసింటారు ట్రైలర్లో కూడా, ఫుల్ లెంత్ క్యారెక్టర్, హిలేరియస్, అండ్ హీ సపోర్టెడ్ వెరీ వెల్. ఆయన వాళ్ళు రాలేకపోయిన ఏదో షూట్ ఉంది, నిన్నటి వరకు ప్రమోషన్స్లో చాలా చాలా వీడియోస్లో కూడా చాలా చేశారు. హీ కుడ్ కమ్ టుడే. ఆఫ్ కోర్స్ వంశీ గారిది అయితే ఐ థింక్ దిస్ విల్ బి ద ఫస్ట్ మూవీ వేర్ హీ హాస్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్. ఐ థింక్ చాలా హైలైట్ అవుతుంది ఇది. ఐ మీన్ యాజ్ అ ప్రొడ్యూసర్ నేను చెప్తున్నాను, ఐ మీన్ చాలా తెలుగు సినిమాలు చూస్తాం మేము, ఆ విధంగా చెప్తున్నాను. బట్ దీంట్లో చాలా బాగా చేశారు. ఐ వాంట్ టు థ్యాంక్ వంశీ గారు ఆల్సో ఫర్ హిస్ సపోర్ట్. అండ్ ఇంకేమైనా మిస్ అయ్యానా సార్ యాక్టర్స్లో? ఐ మీన్ వీళ్ళ గురించి చెప్దాంలేండి. నేను అర్జున్ రాజా మా డిఓపి గురించి కూడా చెప్పాలి. ఐ మీన్ ఈజ్ అమేజింగ్లీ టాలెంటెడ్ అండి, వెరీ యంగ్ గాయ్. ఆయన ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాడు, కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి, పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఆయనకి. బట్ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. చెన్నై నుంచి వచ్చి ఎప్పుడంటే అప్పుడు వచ్చి చాలా సపోర్ట్ చేశాడు. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు మురళి అండి. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ మురళి, రైట్? వాట్ ఎవర్ వీ హ్యావ్, ఆల్ ద గ్రేట్ పీపుల్ కమింగ్ టుగెదర్ ఈస్ బికాస్ ఆఫ్ మురళి. అండ్ అందుకే నేను చెప్తున్నాను, మురళి గారి కోసం అన్న ఇది చాలా పెద్ద హిట్ చేయాలి సార్. ప్లీజ్, వీ నీడ్ యువర్ సపోర్ట్. కమింగ్ బ్యాక్ టు అవర్ హీరో అండ్ హీరోయిన్, అఫ్ కోర్స్ నరేష్ అగస్త్య గారు. He became a very good friend. Now I have traveled for now close to a year plus. Chana manchi human being andi. Again, we are lucky, I should say. Very highly talented, performance irgadistadu manadu, and he is away from all the social media, but still that's because of his own personality. But I have a great respect, sir, for your performance. And ఈ మూవీ గురించి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఆయన పర్సనాలిటీ నుంచి బయటకు వచ్చి చాలా ప్రమోషన్ చేసిండ్రు. మీరు చూసిండ్రో లేదో వీడియోలో, నిన్న వైజాగ్లో ఇరగదీసిన స్టేజ్ మీద డాన్స్ చేసిండు. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ఫరియా పుష్ దెమ్ అండ్ మేడ్ హిమ్ డాన్స్. అది పెద్ద వైరల్ అవుతుంది ఆ వీడియో. థ్యాంక్ యూ సార్. అఫ్ కోర్స్ ఐ వాంట్ టు టాక్ మై ఫేవరెట్ చిట్టి. అండ్ మా ఇంట్లో చిట్టి అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మాయి కూతురి పేరు కూడా చిట్టి అని పెట్టిండ్రు. సో ఇది జాతిరత్నాలు చూస్తే. సో అఫ్ కోర్స్ వన్ థింగ్, చాలా టైం తీసుకోండి. అబ్దుల్లా, అచ్చా, ఓకే. ఎనీవే, ఫరియా అబ్దుల్లా, షీఈ్ మల్టీ టాలెంటెడ్ అండి. ఈ మూవీకి అయితే షీఈ్ బీన్ ద హార్ట్ అండ్ సోల్. అఫ్ కోర్స్ అందరు Jeevan Gar is the soul of the whole story, but Fariya is also like the heart and soul of the whole how the movie came out. She has done many roles. Of course, artist gurinchi cheppalsina avasaram ledu, comedy timing gaani, working with all the characters. She is amazing. She is the only woman around all these male characters, but she did carry so well. And of course, she did her own song in this movie, which I am really waiting, choreographed, directed. What else? I don't say, like, she's multi-talented. I don't know where the energy comes. She's non-stop. So I am really thrilled to see her, and I hope we work more and more with Fariya in the coming days. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించాలి సార్. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్, మురళి లేకపోతే ఈ మూవీ లేదు సార్. మురళి గారి గురించే we signed up. And I have full trust, and we have already seen the outcome. I am getting a lot of calls. In the Vizag lo vibe vere US nunchi chana calls vastunnai. Content మీద చాలా నమ్మకం ఉంది. We need to be proud of what he has made. The results will come automatically. Okay, thank you sir. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. ఉండమ్మా, బొట్టు పెడతా అన్నట్టు. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. రావద్దండి, అక్కడే ఉండి మాట్లాడండి, లైట్స్ అక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి ప్రొడ్యూసర్స్ టీం, డైరెక్షన్ టీం అండ్ యాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నా మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికండి పేరు పేరున ధన్యవాదాలు అండి. అండ్ నేను ఎక్కువ టైం తీసుకోను, ఇలాగా ఎడిట్లో పోతుంది. సో ఫస్ట్ యాంకర్ గారు ఏదో ఇందాక నుంచి పర్లేదండి, బ్రహ్మానందన్ సార్ ఉన్నప్పుడు కూడా బొట్టు బొట్టు బొట్టు, ఇప్పుడు
లేడీస్కి బొట్టు అంటే మర్యాద ఉంటుంది. నాకేదో నల్ల కాటిగా ఒకటి తెచ్చిచ్చి రోజు పెట్టారు. మీ దగ్గర ఉంటే పెట్టేయండి, మరి ఎందుకు ఈ మగవాటాలు? నల్ల కాటుకే కదండి మా దగ్గర, డామ్ ష్యూర్ గా ఉంటది. ఒక్క నిమిషం, ఇదిగో నాకు తెలుసు మీ చేత ఎలా ఈరోజు పెట్టిద్దాం మనం ఫిక్స్ అయ్యాం మేము. ఇదిగో అది కాదు మంచి సార్, నువ్వేంటి బ్యాగ్ లో అన్ని వేసుకుని ఉంటాయి కదా మాకు, మేకప్ బ్యాగ్ లేకుండా ఎలా వస్తాం. కమాన్, పెట్టేసాం మరి. ఫరియా ఫరియా పెడతావా? గారు పెడతారు ఇప్పుడు. కమాన్, జీవన్ గారిని క్యారెక్టర్ లోకి తీసుకెళ్తున్న ఫరియా గారు. అమ్మా ఫైనల్ గా అంటే ఒక బొట్టుకి ఇంత ప్రాముఖ్యత ఈ రోజు జీవన్ గారి కెరియర్ లో వస్తుందని ఆయన కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఫరియా గారు పెట్టడం అనేది ఇంకొంచెం స్పెషల్ అయిపోయింది. కొంచెం అబ్బా దిష్టి చుక్క కూడా పెట్టారమ్మా. ఫరియా గారు ఇప్పుడు ఈ మేకప్ కి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు సంబంధం లేదు, జీవన్ గారి దగ్గర తీసుకోండి. మంజుష గారికి పేమెంట్ ఆపేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ ఇది నా జన్మ సార్థకం అయినట్టుంది. చాలా బాగా వచ్చిందండి బొట్టు. నేను అందంగా ఉన్నానా, అందుకు దిష్టి చుక్క కూడా పెట్టేసింది. ఓకే, కమ్ టు ద మూవీ పాయింట్ ఆఫ్ అంతే. సో సినిమా గుర్రం పాపిరెడ్డి అండి, చాలా బాగా వచ్చింది. ఇందులో నేను ఒక కాటి కాపరి, కరెక్టేనా, కాటి కాపరి క్యారెక్టర్ వేసానండి. ఒక ఎక్కడి నుంచో ఒక పాత లాగు అంటే చెడ్డి వేసి ఆ బట్టలన్నీ పట్టి పట్టనట్టు బట్టలు, మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడేమో పొట్ట బయటకు వస్తుంది, పొద్దున బాగుంటుంది. అలాంటి బట్టల్లో నన్ను యాక్టింగ్ చేపించి, ఎక్కువ కష్టపడక్కర్లేదు, బట్ ఆ ఎక్స్ప్రెషన్స్కి ఆ మేకప్కి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు అనుకున్నంత ఈజీ కాదండి బొట్టు పెట్టి మేకప్ పెట్టడము. ఎందుకంటే ఎండలో గుండుపై నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. సో బాడీలో వేడి ఎక్కువ బేసికల్లీ. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి, రండి మీరే పట్టుకోండి మరి. అది కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే పట్టుకుంటా మైక్. ఆస్తులు రాయించుకున్నాం నా దగ్గర నుంచి, మళ్ళీ ఇప్పుడు. సరే, ఆన్ బిహాఫ్ రిక్వెస్ట్ ఆఫ్ మంజుష గారు. ఓకే, సో చాలా అంటే బేసికల్లీ నాకు ఎండలో ఉన్నప్పుడు ఇది నీళ్లు కారడము, ఈ కాటికి పోవడము, మేకప్ పోవడము, చాలా కొన్ని ఇబ్బందులు పడ్డాం. బట్ మై టీమ్ చాలా కష్టపడిందండి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఫరియా గారు ఎలా సపోర్ట్ చేశారో సెట్లో కూడా, ఫరియా సపోర్టెడ్ మీ లాట్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్. అండ్ డైరెక్టర్ గారు కానీ, నరేష్ గారు కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. కాబట్టి సినిమా చాలా బాగా వచ్చిందని మేము కూడా ఆశిస్తున్నాము. అండ్ సెన్సార్ అయిపోయినట్టుంది కదా సార్. ఏ అంటే పెద్ద మనుషులు, సారీ, U/A వచ్చిందండి. అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా చూడొచ్చు. అంటే పెద్ద మనుషులు, అదే పెద్దవాళ్ళు, సారీ. ఇంకోటి ఏంటంటే అండి, ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. డైరెక్టర్ గారు ఎందుకు ఎమోషన్ అయ్యారు అనేది మాకు కొంతమందికి తెలుసు, నేను చెప్పకూడదు, బట్ నాకే బాధ అనిపించింది. సిన్స్ 2 days నుంచి అండి, నేను నిన్న రాత్రి 12 o'clock కూడా నేను బయట మంచి పార్టీలో ఉన్నా, ఫోన్ చేశాను. మురళీభాయ్ నమస్తే, ఎప్పుడు ఏంది ఎట్లా నడుస్తుంది అంటే, జీవన్ ఐఎమ్ ఫుల్లీ టైర్డ్, నేను రేపు సెన్సార్ ఉంది, మొత్తం నడుస్తుందిరా అంటే, తిన్నావా అన్న ఏమన్నా అంటే, మా ఇంటి పక్కన ఉంటాడు ఆయన ల్యాంగ్వేజ్లో. సో అడిగితే ఇట్లా 2-3 days అయిందిరా, కొంచెం అన్నీ నడుస్తున్నాయి పనులన్నీ, అది అని. సో ఐ నో దట్ ఫీల్ అండి, బికాస్ నేను ఐ ట్రావెల్డ్ కొంతమంది డైరెక్టర్స్ తోటి నేను ట్రావెల్ చేశాను. అండ్ రైటర్స్ తోటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి, ప్రొడ్యూసర్స్ తోటి, అందరితో ట్రావెల్ చేశాను. సో ఆ కష్టం ఏంటి, సినిమా ముందు ఎంత కష్టం ఉంటుంది, లాస్ట్ 1 week నుంచి ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో అందుకని ఆయన మీ అందరూ ప్రేమను చూసి తట్టుకోలేక ఆ ఆనంద బాష్పాలు బయటకు వచ్చినాయండి. సో నథింగ్ ఎల్స్, బట్ మీరు అందరు సపోర్ట్ చేశారనుకోండి, 19th రోజు
విల్ బీ మోర్ హ్యాపీ అండ్ వన్ మోర్ ఇట్లాంటి మంచి ఈసారి నేను గ్యారంటీ ఇస్తున్నాను. సినిమా కానీ గట్టిగా సక్సెస్ అయితే ఇక్కడే భోజనాల ఏర్పాట్లని నేను చూసుకుంటా, మంచి భోజనాలు పెడతా. నాది భీమవరము, బోర్న్ అండ్ బాటప్. మీకు అందరికీ తెలుసు భీమవరం ఫుడ్ అంటే ఎట్లుంటుంది అనేది. 100% ప్రామిస్ చేస్తున్నాం. బికాజ్ 19th సోలోగా వస్తున్నాం మేము. ఎవరు లేరు అంటే 19th మాది ఒకటే మూవీ ఉన్నట్టుంది, అంతే కదండి. యా, అవతార్ మనకన్నా చాలా పొడుగు ఉంటాయి. సో బెటర్ లక్. 19th రోజు మా లక్ అనేది చూడాలి. మంజుష గారు ఇందాక నుంచి నవ్వుతున్నారు, సిగ్గుపడుతున్నారా నవ్వుతున్నారా నన్ను చూసి నాకు అర్థం కాదు, నాకు సిగ్గేస్తుంది. లేదండి, లాగ్ ఎక్కడ కట్ చేద్దామా అని వెయిట్ చేసి నవ్వుతున్నాను నేను. ఎందుకు సినిమాలో ఇంత లాగ్ ఉండదని చెప్దామని అనుకుంటున్నాను. సినిమాలో ఇంత లైన్ నేను అసలు ఉండదు. మాట్లాడినండి. సినిమాలో నేను మాట్లాడను, చాలా అమ్మాయికి ఉండేది. నిరంజన్ గారి డైలాగులు ముందే కట్ చేసేసారా? ఒకటే డైలాగా? సెకండ్ హాఫ్ మీ పేరేంటో నేను చెప్పగలను, మా పేరేంటో మీరు చెప్పలేరు అనేది. కానీ జీవన్ గారు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదండి, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోనే వచ్చేస్తుంది. ఎస్, అలా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. సరే రైట్, Q&A ఉందంట. నన్ను ప్లీజ్ చేతి దిగుతారా అంటున్నారు మా ఫ్రెండ్. మా అన్న పేరేందన్న మర్చిపోయాను, సురేష్ గారు. ఏందన్నా ఫ్రెండ్ అన్నారు. అన్న ఫ్రెండ్ గుండెలు ఉంటాడు అన్న, పేర్లు కాదు. ఆయన ఇంట్లో బాబీ అని పిలుస్తారు, చిట్టి అని పిలుస్తారు, అన్నీ ఏడ గుర్తుపెట్టుకుంటాము అన్న. సరే రైట్, ఎనీవే థ్యాంక్స్ అండి అందరికీ వన్స్ అగైన్. బాగా లాస్ట్ ఈవెంట్ బాగా సక్సెస్ చేశారు. ఈ ఈవెంట్ కూడా సక్సెస్ చేయడానికి సంబంధించిన లేవు, చూద్దాం తర్వాత. మొదటగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి మీడియా మిత్రులకి. మా ఇంటెన్షన్ డిలే చేయాలని కాదు. ఇవాళ మాకు సెన్సార్ ఉండే, లాస్ట్ మూమెంట్ డబ్బింగ్ ఉండే, దీంట్లో హికప్లో వి రియలీ ద ప్రోగ్రామ్ got delayed. I'm extremely sorry and because I'm the first person try to be on time, I try to be in discipline, but today I'm extremely sorry. I hope you understand my situation. ఇది అంటే లాస్ట్ మూమెంట్లో మేము 19th వచ్చేసరికి అన్ని హడావుడి పనులు పడ్డాయండి. సో వీ డింట్ గెట్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్. మిగతా దాని గురించి మాకు టైం దొరకలేదు. సో మాకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కూడా అంత స్పేస్ టైం దొరకపోయేసరికి వీ హ్యావ్ టు రష్ అప్ విత్ ఆల్ ఈవెంట్స్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం నాకు బేసిక్లీ బాబీ అనే ఫ్రెండ్ అండి. అతని నుంచి ఐ వాజ్ అ బిగ్ సపోర్ట్ టు మీ. దట్స్ హౌ హీ గాట్ మా వేణు గారిని కానీ అమర్ గారిని కానీ ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి ముగ్గురు కొలాబరేట్ అయ్యి నాతో సినిమా తీశారు. సిన్స్ డే 1 నుంచి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కొలాబరేషన్ అండి. అండ్ ఏ రోజు కానీ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ అంటారు కదా, ఈ ప్రొడ్యూసర్స్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చారండి. ఎప్పుడైతే మీకు ఒక ఆర్టిస్ట్ కంఫర్ట్ ఇస్తారో అందులో నుంచి యూ సో యూ గెట్ బెస్ట్ అవుట్పుట్ అండి. Sorry, when I get emotional, that's what. కామెడీ సినిమా అంటే ఎమోషన్ అసలు లేదండి, అసలు జీరో ఎమోషన్ ఈ సినిమాలో. కంప్లీట్ కామెడీ. ఎందుకంటే మీకు తెలుసు సార్, అది చాలా రఫ్ అండ్ హార్డ్ జర్నీ. ఒకరు మీ డ్రీమ్ నమ్మి ఇచ్చారు అంటే అది ఇట్స్ నాట్ ఈజీ సార్. సో I think I did just to the belief and I'm pretty confident that audience నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా వంతు మేము ప్రయత్నం చేసామండి. ఎంత ఆర్గానిక్గా చెప్పాలని ట్రై చేసాము. కొత్త కాన్సెప్ట్తో ఒక తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన సినిమా చూపెడదామని ప్రయత్నం చేసామని. అట్ ద సేమ్ టైం బీయింగ్ రూటెడ్ అండి. ఎక్కడ మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళలేదు, మరీ ఏదో వ్యాకీగా చేయలేదండి. అలాగే ట్రై చేసాం సార్. అండ్ నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు నచ్చుతుందని. దీంట్లో నాకు సహకరించిన మా ఆర్టిస్టు నరేష్ అగస్త్య గారు, ఫరియా అబ్దుల్లా, జీవన్ గారు, కసిరెడ్డి గారు, వంశీ, యోగ్ బాబు గారు, బ్రహ్మానందం గారు, జాన్ విజయ్,
Pradeep Rudra, Mayank Parak, Soumya Garu, everyone was like very good, Andy, and we had a healthy atmosphere, Andy, and my technicians, Krishna Saru Surampalli, who was amazing, Andy. You will see his best work in this movie, Andy, and ఇప్పటివరకు అంత ఆయన తనకున్న టాలెంట్ బట్టి అంత పేరు రాలేదని, బట్ ఈ సినిమాకి నేను అనుకుంటున్నాను హీస్ గోయింగ్ టు గెట్ దట్. My DOP Arjun, who is in shooting in Chennai, he did an amazing job, Andy, and my editor Karthik Srinivas Garu, my writers Niranjan, my story writer Purna, who are my friends. We always as Purna said, ఎప్పుడు గొడవ పడతామండి మేము, ఎప్పుడు గొడవ పడతాము. ఆ గొడవల నుంచి వచ్చిన ఈ కయోస్ ఈ సినిమా అండి. అండ్ నాకు హెల్ప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి, రామ్ రెడ్డి, నబీ, రుషిక అండ్ రాజశేఖర్ మరిశెట్టి, మా కోడైరెక్టర్ గారు. ఎవ్రీవన్ వాజ్ సో సపోర్టివ్. మా మేనేజర్స్ రాజనారాయణ గారు, చందు, సుధాకర్ గారు. అండ్ దీనికి నాకు కాన్స్టెంట్గా ఇద్దరు పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంత్ లా ఉన్నారండి కథలో. ఐ నీడ్ టు మెన్షన్ దెమ్. వన్ ఈజ్ రాజ్ మేడా, మై అడిషనల్ ఎడిటర్ అండి. ఈ రోజు ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ రావడానికి ఈస్ కాంట్రిబ్యూషన్స్ అలాట్ అండి ఇన్ దిస్ మూవీ. అండ్ my associate, who's been traveling with me for the past 5 years. We always again, but ఎక్కడ ఫ్లాప్ అయినా తను మరీ కరెక్ట్ చేసి చెప్పుకుంటూ he used to guide me, అండి. And I think pretty much I covered everyone, అండి, and I'm sorry if I missed anyone. యా థ్యాంక్స్ అండి. అండ్ సి దిస్ ఐఎమ్ యూస్ టు ఒకసారి స్టేజ్ నుంచి వచ్చిన ఎందుకు ఒకసారి ఎమోషనల్ అయిపోతే కళ్ళ నుంచి వస్తాయండి. ఇట్స్ నాట్ ఎ డ్రామా, ఇట్ జస్ట్ కమ్స్ అవుట్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండ్ ఐ హోప్ అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ గైస్ ఫర్ బీయింగ్ లేట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. హాయ్ ఫరియా. హలో ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మా రిలీజ్ December 19th అవుతుంది. సో ఫరియా, నీ అంటే ఈ ఫిలింలో మొత్తం సెట్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్లీ సురేష్ అన్న చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇప్పుడు, సో కొంచెం త్వరగా మాట్లాడుస్తాం. Okay, కానీ okay. నువ్వే ఫేవరెట్ నరేష్, నిజం చెప్పాలంటే నువ్వే ఫేవరెట్. బాగా గుర్తు తెచ్చుకో. లేదండి, ఐ థింక్ అందరం ఫేవరెట్. ఓకే అందరం అంటే నేను కూడా నా ఫేవరెట్ ఓకే కలిసి చెప్తున్నాను. ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ. కానీ ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ ఇంకా డీటెయిల్లో. అండ్ నా ఫేవరెట్ చెప్తాను, నాట్ ఇన్ ద యాక్టర్స్. నా ఫేవరెట్ అయితే మురళీ గారు, అమర్ గారు. ఐ డోంట్ నో వై దిస్ బోత్ పీపుల్ ఆర్ సో లవబుల్. మాకు ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రెజర్ చేయలేదు, ఏది కావాలంటే అది ఇచ్చారు. లైక్ మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నారు నన్ను, కరెక్ట్ చెప్పాలి అంటే. అండ్ just to add to that, Amar Garu is like he's actually not like a producer, Andy. It's like our NRI friend came to India and we are going to Vizag with him, we are shooting with him, atla chill chestunnam atla anpistundi appudu nijam cheptunnanu. అండ్ అమర్ గారు వైఫ్ కూడా వచ్చారు. Yes, లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాపం రెస్ట్ కూడా లేదు, డైరెక్ట్ గా వచ్చారు. అండ్ ఒకటి చెప్పాలి, అమ్మర్ వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు. మొన్న వీడియో చూసాను, బ్రాడ్వే షో అంట. నిజంగా ఐ గాట్ షాక్డ్ yeah, హిస్ and యాక్టింగ్ చూసి. avuna, ఐ వాస్ షాక్డ్. see it's in the family, guys. యా, అందుకనే సార్ మీరు ఇది Producer. రూట్ చేద్దామని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మెల్లగా వెళ్దామని. I just Yeah. want to add one more thing. Murli sir చాలా ఎమోషనల్ అయ్యారు, అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ అండి. దట్ ఇట్స్ సో నైస్ టు సీ ఎంత వల్నరబుల్ గా ఉన్నారు మీరు, అండ్ యువర్ అవుట్ దేర్ అబౌట్ ఇట్. ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ దిస్ థింగ్ ఆఫ్ అ క్రియేటివ్ పర్సన్. యూ కెన్ సీ దట్ అ క్రియేటివ్ పర్సన్ ఇస్ నెవర్ అఫ్రేడ్ టు షో హిస్ ఎమోషన్స్, అండ్ ఐ థింక్ దట్స్ రియలీ గ్రేట్. లైక్ బిగ్ అప్స్ టు దాట్. నిరంజన్ గురించి మాట్లాడతాం, writer గురించి. మాట్లాడతాం. ఆయన జోక్ పట్టుకోవాలంటే మాకు ఒక అరగంట పట్టింది స్క్రిప్ట్ చదివిన తర్వాత. అంటే ఎలా రాశాడు ఏంటి అంటే ఎక్కడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం అవుతుంది అనమాట. బట్ దానికి చాలా డేంజర్ బెల్ మోగించారు తెలుసా ఇప్పుడు. అంటే మాకు అంత మీ అంత ఐక్యూ లేదు మాకు.
ఇది పొగడతలా భావించాలా, తిట్టులో భావించాలా కూడా తెలియదు. లేదు లేదు పొగడతలే. లేదు లేదు మీ పైనే ఉంది. ఐ థింక్ ఆన్ యువర్ షోల్డర్స్ నడుస్తుంది ఇప్పుడు. అండ్ ట్రైలర్ లో అంతా ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద హెడ్, యు ఆర్ ద షోల్డర్స్. అంటే కింద సపోర్టింగ్ పిల్లర్స్ కూడా చెప్పాలి కదా. అండ్ థ్యాంక్ యూ నిరంజన్, థ్యాంక్ యూ సో మచ్. and Krishna Saurabh, finally you are here. It's so good to finally have you Hyderabad lo. మీతో చెన్నైలో కొలాబరేషన్ చేసిన వాట్ ఎవర్ ద ప్రాసెస్ దట్ వీ వెంట్ త్రూ, ఐ స్వేర్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. మోర్ దెన్ ద అవుట్పుట్, ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అండ్ నేను చాలా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేకింగ్ మోర్ మ్యూజిక్ విత్ యూ. ఆయన చాలా క్రియేటివ్ అండి. హిస్ బ్రెయిన్ వర్క్స్ వెరీ డిఫరెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్. క్యారెక్టర్స్కి సెపరేట్ ఒక ట్రాక్ ఇచ్చారు. అండ్ దెన్ ఆ క్యారెక్టర్ మీద వేరే ఎమోషన్స్ మిక్స్ చేసి హీ హాస్ డన్ సో మచ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ విత్ దిస్ మ్యూజిక్. నిజం చెప్పాలంటే ఐ థింక్ డైరెక్టర్ గారు నోస్. దట్స్ వై ఐ థింక్ సో మచ్ డీటెయిలింగ్ హెస్ గాన్ ఇన్ టు ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్. I think the BGM and the RR is going to add so many layers to Gurram Papi Reddy. యాక్చువల్గా సౌరభ్ గారితో నేను కృష్ణ సౌరభ్ గారితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి అమ్మాయిలకి ఒక్కరికైనా మీరు సాంగ్ ఇచ్చేది, అబ్బాయిలకి ఎవరా పాడటానికి? మీరు డాన్సే చేయరు, మీరు పాట పాడతారా? అంటే పాట పాడతాను, మీరు డాన్స్ చేయండి, దాంట్లో ఏముంది? ఎందుకు ఇవ్వలేదు నాకు అంటే అడుగుతున్నా, ఒకసారి ఇటు రండి. ఒక పాట పాడండి ఇప్పుడు కదా సరదాగా అట్లా. ప్లీజ్ డెఫినెట్లీ డూ. మరి చేయలేదుగా. నెక్స్ట్ ఫిల్మ్ కంట కాదు, అప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ నెక్స్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇప్పుడు పాడొచ్చు. మీ కోరిక అలా అలా అంటే ఉండిపోతుంది నాకు కదా. మ్యూజిక్ అదొక ప్లానింగ్, అది చాలా ఉంటుందండి. ఆ, ఊరికి అలా పర్లేదు. పాడేయమంటే ఫరియా ఉన్నారు కదా, తను beat box, ఫరియా గారు rapping పాడతారు. అన్నీ చేస్తారా? Yeah. లేదండి, ఇప్పుడు పాడేయచ్చు. అంటే నాకు అది చాలా క్రియేటివ్ గా ఉండాలన్నమాట. ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక ఎమోషన్ ఉండాలి. ఇలా వచ్చి పాట రాదు కాబట్టి నేర్చుకుని ఓకే, ఇప్పుడు చేస్తాను. అర్థమైపోయిందిగా. కంటిన్యూ. ఐ థింక్ బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఎల్స్. అర్జున్ గారు, అర్జున్ యా he's got some amazing frames అండి. లైటింగ్ గురించి మాట్లాడితే he's done some really quality classy work. ట్రైలర్ లో చూసిన, టీజర్ లో చూసిన, అసలు ఐ వెంట్ టు ద ఎడిట్ రూమ్ టు ఎడిట్ ద వీడియో మొన్న, మ్యూజిక్ వీడియో, అండ్ ఐ సీక్రెట్లీ saw some rushes also. I think I'm very excited, and his frames are just outstanding. అండ్ ఈ ఫ్రేమ్స్ తో పాటు కిరణ్ మామిడి అండి, ద ఫ్రేమ్ సెటప్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కి Yes. థ్యాంక్ యూ సో మచ్. అంటే అతను ఒక శ్మశానం సెట్ వేసాడండి. ఐ వాజ్ షాక్డ్. ఇక్కడే వెనకాల ప్రసాద్ ఐ ల్యాబ్స్ వాజ్ షాక్డ్. ఏంటి నిజంగా ఇక్కడ శ్మశానం ఉందా అన్నట్టు జనాలు వచ్చి అడిగారు, ఇక్కడ నిజంగానే శ్మశానం 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 ఇంగ్లీష్ లోనే గ్రేవీ యార్డ్ అని అర్థం. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కిరణ్ గారికి. అండ్ ఇంకా నన్ను మర్చిపోయాం మనం, కార్తిక్ శ్రీనివాస్ గారు. అండ్ నాది మత్తు వదలరావు 1 ఎడిట్ చేశారు, ఇది 2 ఎడిట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిల్మ్ కూడా అంతే పెద్ద హిట్ చేస్తారనుకుంటున్నాను Yes. విత్ యువర్ స్టైల్. యా అందరు మీమర్స్ ని థ్యాంక్ యూ చెప్పాలి. చాలా. చాలా 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 ప్రేమతో అంటే మా మూవీని ప్రమోట్ చేస్తున్నారు. మీరు అసలు నెక్స్ట్ లెవెల్ గైస్. అసలు ఏం చెప్పాలో ఐ డోంట్ నో. యువర్ హ్యూమర్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ హ్యూమర్ కలెక్టివ్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వైజాగ్ గీతం అండ్ వైజాగ్ మొత్తం Yes. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నిన్న ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ వైజాగ్ పీపుల్ అందరికి, అండ్ అవర్ మార్కెటింగ్ టీమ్ ఆల్సో. మమ్మల్ని చంపినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వినీత్ అండ్ టీమ్. వదలకుండా ప్రమోషన్ చేయించారండి. వద్దు అన్నా కూడా ఏదో ఒకటి చేసి దే ప్రమోటెడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైట్ తీసుకుంటే కనుక మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్. One last thing, Andy, I would also like to thank my team for the music video. Aishwarya, Umema, Faria, my staff, my makeup team and hair team, everyone. You guys are absolute angels. Akbar Abu and his team, you have just it's just magic what you have done with the video. నేను very excited గా ఉన్నాను. మ్యూజిక్ వీడియో మీ ముందుగా ప్రెజెంట్ చేయడానికి ఒక 1-2 days లో వచ్చేస్తుంది. And yes, tomorrow. And special thanks to all my friends, Comet, Nepo, Spice Crew from Bombay. Thank you so much for elevating the film. And
Naresh, Rajkumar Garu, and Vamshi added so much, elevated the video so much. So thank you so much, Andy. Chala chala excited ga unnam. And We are credits tarvata kuda please wait cheyandi na paata vastadi. అండ్ వీఆర్ కమింగ్ ఆన్ December 19th. ప్లీజ్ డు వాచ్ ఇట్. అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవనన్న ఎందుకలా వెళ్ళిపోయారు మీరు? Thank you so much, Jirana. You create so much love and magic on set. పొగుడుతున్నారు. It's okay. Yes. సార్ కొంచెం ముందుకి. థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. లేదు సార్. ఎంజేఎం వాళ్ళు నిర్మిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమా, ఇతను అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది. చాలా డిఫరెంట్గా కొత్త పద్ధతిలో కొత్త పందాలు. బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పటికి కావాల్సిన యంగ్స్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీశాడనిపించింది. కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ గుర్రం పాపిరెడ్డి అని. అందులో మా ఇది అతని పేరు జీవన్. ఎక్కడున్నావు జీవన్? ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్. అందులో కూడా ఆ క్యారెక్టర్ కూడా అట్లాంటిదే. ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట. సో ఈ జీవన్ రెడ్డి ఇలాగా ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగిబాబు. యోగిబాబు నేను మా కాంబినేషన్ లేదు, కానీ యోగిబాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు. ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా. వాళ్ళని అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు, చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు. ఇది పోతే ఇంకా మీరందరూ చూస్తున్నారు, నేను కూడా చెప్దామా వద్దా అనుకునే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కదా. హీరోయిన్ గురించి చెప్పడేంటి, వీళ్ళందరి గురించి చెప్తున్నాడంటేనే. హీరోయిన్ మిస్టర్ చెప్పబోయే దానికి కూడా మొదలుపడతావు ఎందుకు, వేరేగా చెప్పమది. మిస్టర్ నరేష్ అండ్ ఫరియా వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్డ్ హెడ్తో వచ్చాడు. అంటే ఏదో గెటప్ ఏమో నాకు తెలియదు. నమస్కారం సార్, ఎవరు రానిచ్చారా వీళ్ళని? సెట్లో కూర్చుని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నాను. వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం అండి అని. ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమన్, 95 years అమ్మాయిలాగా. వీళ్ళిద్దరు వచ్చి చూద్దండి ఎవరో చూడటానికి వచ్చారేమో, షూటింగ్ వీళ్ళని అలౌ చేశారేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ గెటప్స్తో వీళ్ళు కనపడతారు. చాలా దాన్ని ఏమంటారు, మనకి ఒక నావెల్గా కొత్త రకమైనటువంటి సినిమా మనం చూస్తున్నామన్న ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మురళీ మనోహర్ రెడ్డి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు, బాబీ అతను ఏదో సెన్సార్ ఆఫీస్లో ఎక్కడ ఉన్నారంట ఆయన, సంధ్య గారు నాకు తెలిసినంత వరకు. ఇంకెవరైనా ఉన్నారండి? వేణు గారు. వీళ్ళు ప్రొడ్యూసర్సు. ఈ సినిమాకి ఎంత కావాలంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక అద్భుతమైన సినిమా తీయాలి, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయంలో ఎంతో కష్టపడి ఒక చిన్న పాయింట్ దగ్గర కూడా దర్శకుడు రాజీ పడకుండా దాన్ని ఏమంటారు, ఏదో పర్వాలేదులే ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావన లేకుండా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు
అద్భుతమైనటువంటి సినిమా తీశాడు. ఇటువంటి సినిమాలు మీరు డెఫినెట్గా చూసి ఆదరిస్తారని తెలుసు. ఆదరించాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇటువంటి సినిమాలు తీస్తే ఇలాంటి ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా బోల్డ్ అనే సినిమాలు తీస్తే ఎన్నో కుటుంబాలు బతుకుతాయి. మన సినిమా కళకళలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందని ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేస్తున్నాను. ఓల్డ్ ఆర్టిస్ట్ అంటే కంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేసుకుంటున్నాను. యు బ్లెస్ దెమ్. రేపు 19వ తారీఖు డిసెంబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ పాపం బాగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఈ టెన్షన్లో నేనేమొస్తాను 2 గంటల నుంచి 3 గంటల వరకు అంటే జస్ట్ డెఫినెట్గా నిద్రపోయే టైం అది. నాకు స్పెసిఫిక్గా నిద్రపోయే వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందండి అని చెప్తే సరే, ఈ ఒక్కరోజు నిద్ర మానుకోవడానికి పెద్ద దేశం ఏమి కొంపలు మునిగిపోవు, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదు. కాబట్టి వెళ్ళొచ్చు. మంచి సినిమాలు కుర్రాళ్ళు చేసే అటెంప్ట్, ఇందులో ఈ కంటెంట్ ఉంది. ఇట్లాంటి మంచి సినిమాల గురించి 4 ముక్కలు మనం మాట్లాడినా, 4 ముక్కలు నలుగురు తెలుసుకున్నా ఇలాంటి మంచి సినిమాలు సక్సెస్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ముందు ఎన్నో సినిమాలు రావాలి, సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ 10 కాలాల పాటు ఉండాలి. ఇలాంటి దర్శకులకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలా.